ఈడ మొత్తం మావన్నీ మొత్తం బ్యాగులన్నీ మొత్తం సెల్లులు బ్యాగులన్నీ వెళ్ళి ఎత్తపోయినారప్ప. ఉండే వాళ్ళతో ఎవరితో అయినా పాత కక్షలు ఉన్నాయా అమ్మా? బట్టలు పోయినాయంటే పాత ఏందిరా నాయన, ఏంది పాడు అవన్నీ మన బ్యాగులు పోయినాయి సెల్లు పోయినాయంటే పాత కక్షలు ఉన్నాయని అడుగుతారు. ఏమది ఉన్నాయి కదా నీకు. Oh no! పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. అమ్మా లే కే ఏందో వీడు. Oh no! ఏయ్ బాబీ ఓరా, గుడ్ నైట్. ఏందిరా డోర్ తెరిచి ఉంది. ఏ గాలి ఆడుతుందని డోర్ ఓపెన్ చేసుకుంటావు. ఎవరు? నువ్వే. నేనెందుకు చేస్తా రాత్రి పొద్దులో? గాలి పద్దు ఓ పద్దు, ఈ పాపంగా వైకుంఠంగా అలా కళాస్తానట్టు పడుకుంటుంది పాపం. ఓ పద్దు, అమ్మయ్యా ఆ డోర్ చూడు, ఎందుకో డోర్ ఓపెన్ చేసే ఉంది. ఎవరు చేసినారు? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. వాకి తెలిసి గుట్టలు ఒక్కట్లేవురా, బ్యాగులు ఒక్కట్లేవురా. అప్పుడే అనంతపురంకి వెళ్ళిపోయినాయా? బాగుంది సర్వీసు. ఒక్క బ్యాగ్ కూడా లేవురా. అప్పుడే పంపించినావా? ఏంటి పంపించేది? డోర్ ఓపెన్ లో ఉంది. చూసుకోండి. మొయ్యా నా సెల్ ఇడండి, నా సెల్ కూడా పోయింది. ఏందిరా నాయన దేవుడా, ఏందిరా మరి అంత దున్నపోతుంది. అంటే మిగతావన్నీ పోతే మా నాన్న నీ సెల్ బట్టలు కాదు బ్యాగులు ఏమేం లేవు. దొంగతనం ఏంటిరా? నీకు హైదరాబాద్ లో కావట్లా పనుకో. ఎవరైనా కానీ ఇస్త్రీ చేసేకి తీసుకొని పోయింటారులే. ఇస్త్రీ చేసేకి తీసుకొని పోయింటారు. ఎవరు ఇస్త్రీ చేస్తాడా? మన ఊరైతే అంతేగా. హోటల్లో ఇస్త్రీ చేస్తా. ఏంది నిజమా? ఏందిరా కొంచెం కానీ చీమ కుట్టినట్లు కూడా లేదే. మెంటలా బేవర్స్ నా కొడుక, లోఫర్ నా కొడుక, యాదో చూసిరాలే ఒక్కట్లేవు. సరే ఉండు, హోటల్లోకి ఫోన్ చేస్తా. ఏందబ్బా ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు? ఏంది చేస్తాను నాయన, నీ అంత దుమానంగా నిద్ర బేవర్స్ నా కొడుకు నాకు కాల్ వేస్తాడు. ఇది ఎక్కడ్రా భగవంతుడా, పొయ్యే ముందురా ఈ దరిద్రమేంద్రా స్వామి. హలో, హోటల్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీకు ఏ విధంగా సహాయపడగలను? మాట్లాడు. హలో, ఈడబెట్టుకో. చెప్పండి అమ్మా. పెట్టుకుంటే ఈడ పెట్టుకో. పోయింది నీకేం ఇది కాలే. హలో సార్. చెప్పండి అమ్మా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. నీకేమైనా మెంటలా రా? మన సామాన్లు పోయి బ్యాగులు పోయి దాంట్లో ఇంటి బీగాలు అన్ని మొత్తం సెల్లు గిల్లు అన్ని పోయినాయి రా లోపల నా కొడుక. హలో, మిమ్మల్ని ఎందుకు తిడతామండి మేము? మావి ఇక్కడ మేము రూమ్ లో ఉన్నాం కదా. ఈడ మొత్తం మావన్నీ మొత్తం బ్యాగులన్నీ మొత్తం సెల్లులు బ్యాగులన్నీ వెళ్ళి ఎత్తపోయినారప్ప. ఉండే వాళ్ళతో ఎవరితో అయినా పాత కక్షలు ఉన్నాయా అమ్మా?
ఏంది బట్టలు పోయినాయంటే పాత ఏందిరా నాయన ఏంటంట ఏంది పాడు అవన్నీ మన బ్యాగులు పోయినాయి, సెల్లు పోయినాయి అంటే పాత కక్షలు ఉన్నాయని అడుగుతారు. ఏమది? ఉన్నాయి కదా నీకు, ఉన్నాయి కదా నీకు. ఏళ్ళున్నాయి? తీసి అట్లా చేస్తున్నారా అమ్మా? ఆ? మీరే తీసేసి అట్లా కావాలని అడుగుతున్నారా అమ్మా? ఎందుకు అడుగుతామండి? ఇప్పుడు మేము పొద్దున్నే వెళ్ళిపోలే. మేము టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకున్నాము. కాదు సార్, మా బ్యాగులు పోయి మేముంటే మీరేంది సార్ అట్లా అంటారు? మేము మా బ్యాగులు పోయి సెల్లులు పోయి మేము మొత్తుకుంటా అంటే టెన్షన్ తిట్టుకొని మీరు ఏమంటారు పాత పొగలు ఉన్నాయని మాట్లాడతారా? ఎందుకుంటాయండి? మా ఊరా ఇదేమన్నా? ఏమో అమ్మా చెప్పలేము. ఈ కాలంలో వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ భూ వివాదాలు, పాత కక్షలు, గొడవలు, హత్యలు జరుగుతా ఉన్నాయి. ఫుల్ అలసిపోయి నిద్రపోయింటే మా అత్త నన్ను లేపి కొట్టి మరీ లేపింది సార్. ఈ బేవర్సి నా కొడుకు, ఈ మహాతల్లి అంతులేని నిద్రపోతున్నారు. వీడు ఎవరు దెంకపోయారో ఏమో, అన్ని మొత్తం పోయినాయి. ఏమేమి పోయినాయమ్మా? ఏమున్నాయి? ఏం ఫోన్ మీది? ఏం పోయినాయి సామాన్లు? అన్ని పోయినాయండి. గుడ్డలు పోయినాయి, బ్యాగులు పోయినాయి, మావి అన్ని మొత్తం సెల్లు పోయింది, సెల్లులు పోయినాయి, అన్ని పోయినాయి. పాత బట్టలు పోతే మంచి జరుగుతుంది. ఏంది పాత బట్టలే? అన్ని కొత్తవులే. ఎక్కడ పుట్టినవరా నువ్వు? నీ నిద్రమంపురం. నువ్వు నిద్రమంపురంలో ఉన్నావురా లోపల నా కొడుక. 20 రూపాయలకి మసిగుడ్డల్లాగా వాడుకుంటారులే తీసుకెళ్ళిన వాళ్ళు. మా మసిగుడ్డలు ఏం కాదండి, మేమంతా హీనంగా ఏం రాలే. మేము కొత్త గుడ్డలతోనే వచ్చినాం. మేము కొత్తవన్నీ మావి. ఏం పెట్టి పోయినాయి? ఏమేమి పోయినాయి? లే పాత ఫోన్లు పోయినాయి అమ్మా. ఏం పోయినాయి? చెప్పుతో కొడతా నా కొడక. లేచి చూడు బాయ్, లేచి చూడు, ఒక బ్యాగ్ ఉన్నాయేమో. కొడతా అంటున్నారు. యాడ పెట్టినావు? హలో, మిమ్మల్ని కాదు సార్, మేము అంటారు ఎక్కువ. ఈ బేవర్స్ నా కొడుకు. ఏమైంది అసలు? నీకేమైనా ఉమాదమారా? నిద్రపోతా అంతే. అంతేగా. మీరెందుకు లేచినారు అత్తయ్య? ఈ బేవర్స్ నా కొడుకు పొద్దాక కాలు తగిలిచ్చేది, గురకలు పెడతాంటే నాకు నిద్ర రాలే. నాకు అట్లా నసుకుతా అంటే పక్కన నిద్ర రాదు. నేను ఎందుకో ఇంకా లేచి కూర్చుంటే చూస్తా వాకిలి ఓపెన్ లో ఉంది. గాలి కోసం లే, ఓపెన్ లో ఉందిరా వాకిలి, లేరా అంటే టైర్డ్ అయిపోయినాను అత్తయ్య, నిద్ర వస్తుంది. అంటే నీకు ఏమైనా దెంకపోతే మానే నిద్రపోండి అమ్మా, దెంకపోనిలే. చెప్పుమ్మా. అమ్మా పాత సామాన్లకు ఇచ్చేస్తే మంచి జరుగుతుందమ్మా. మీకు కొత్త బట్టలు, కొత్త ఫోన్లు వస్తాయి. చనిపోయింటది. ఒక్కోలా చెప్తున్నాడు. భలే చెప్తిరి. ఏమప్పా బాబు, ఏమి పలకవు ఏందప్ప నువ్వు? మాకేడపో ఏందో మాకు ప్రాణం పోతుంటే నీ చెలగాటం అయిపోయింది. అమ్మా మీరు ఎప్పుడు పోయేది? మీరు కాదు, రూమ్ ఇచ్చినాక మీరు కేర్ తీసుకోవాలా లేదా? ఎట్లొస్తారయ్యా? చేస్తున్నారేమో అని మాకు డౌట్ అమ్మా. ఏంది డౌట్? వచ్చి రూమ్ లో చెక్ చేసిరా. ఎప్పుడమ్మా మీరు పోయేది? ప్రయాణం, తిరుగు ప్రయాణం? రేపు పొద్దున పోతున్నాము. సరే అమ్మా, వెళ్ళి మంచిగా క్షేమంగా వెళ్ళి ధైర్యంగా వచ్చే వారం రండి. వచ్చే వారం వస్తే మీకు ఒక ఫామ్ ఇస్తాము. అది ఫిలప్ చేసి మా కింద ఒక బాక్స్ ఉంటది, సజెషన్ బాక్స్. దాంట్లో ఇచ్చారనుకోండి, ఒక 2-3 వారాలకి హోటల్ మేనేజ్మెంట్ చూసి చెప్తారమ్మా. చూసి ఏమన్నప్పుడు నాకొల్లా చూసి ఏం నాకల్లా ప్రొసీజర్స్ ఉంటాయి. ఉరకంలే, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినాయంట. చెక్ చేసి ఇస్తారమ్మా. ఇవి పార్సల్ పంపిస్తారు. ఏమి 2-3 వారాల తర్వాత మీ వస్తువులు మీకు దొరికితే పార్సల్ పంపిస్తారు. లేకుంటే లేదమ్మా. అదే ఎట్లా మీరు రూమ్ ఇచ్చినాక లాడ్జ్ వాళ్ళు రెస్పాన్స్ గా కేర్ తీసుకోవాల. మీరు నీదండి నిద్ర ఉండవు, చచ్చిపోతారు ఇడిస్తే. మీరేంది కుక్కలు పడిన, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరిగిన అన్నట్లు మీరు అసలు చోలకు కూడా వేసుకుంటున్నారు. ఎవరైనా అంతే. మీరు క్షేమంగా వెళ్ళి ధైర్యంగా వచ్చే వారం వచ్చి ఫామ్ ఇస్తాము. అదంతా ఫిలప్ చేస్తే అది బాక్స్ లో వేస్తే 2-3 వారాలకి మీకు దొరికిన తర్వాత సార్ మా అమ్మకి దానికేమి సంబంధమా? ఎట్లా ఫీల్ చేస్తాం? నేను తాగండి అని ఇచ్చిన దగ్గు చదువు రాదు కదా, మూసుకో నా కొడుక మూసుకో. కాదండి, మీ ఫామ్ ఫిలప్ చేసేకి మేము ఒక వారం ఇచ్చి మళ్ళా
ఇది అదేమో చెప్తాడు చూడు, 3 గాసుల చెప్పులకి 6 జోలు చెప్పులు పోగొట్టుకున్నట్లు మళ్ళీ తిరిగి రావాలనా మీ ఫామ్ ఫిలప్ చేసేకి? వస్తుందమ్మా ఆ? మాకేం అంతకన్నా పని లేదా? ఏం పని లేదనుకున్నారా? అంతకన్నా పీకే పని మాకు. హలో బాబు, చెప్పండి అక్క. ఏంది చెప్పండి? అదేమో చెప్తారు చూడు, మేము చెప్తానే ఉన్నాము. చెప్పండి 403. ఏంది 403? అంటే రూమ్ నెంబర్ రూమ్ నంబర్ కదమ్మా మీది. ఈడ 403 జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ కాదు, ఇప్పుడు కంప్లైంట్ ఎట్లా? ఇప్పుడు కంప్లైంట్ 420 జరిగింది. 403 కదా. కాదు కాదు బాబు, చెప్పండి మీరు అక్క. రూమ్ ఇచ్చినారు, మేము రెంట్ కడుతున్నాము. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇచ్చినారు కదా, మేము మాట్లాడుతున్నాం. నోరు మూసుకో. అమ్మా మీకు లగేజ్ కావాలంటే మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పారంటే మీకు పంపిస్తానమ్మా. సరే సరే, ఓటీపీ పంపిండి సార్. ఓటీపీ చెప్తుందమ్మా. ఏం చేస్తావు? ఏమైంది? నెత్తిన కొట్టుకుంటావు ఓటీపీలు తీసుకొని. వాళ్ళు రూమ్ ఇచ్చినాక వాళ్ళు కేర్ఫుల్, వాళ్ళు ఉండాలి, కేర్ తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఓటీపీ చెప్పు. మీకేం ఆటలు అయిపోయిందా? ఓటీపీ చెప్పు. మా ఓటీపీ అంటున్నాడు కదా సార్. పంపిండి సార్ అమ్మ నంబర్కి ఓటీపీ. యా నంబర్? యాడుంది మాకు ఫోన్? లేదా ఫోనే ఎక్కబోయింటే మాకు నేను మీకు ఓటీపీ చెప్పాలి. అది కాదు, అమ్మ నంబర్ ఇచ్చింది. అమ్మ నంబరు చిచ్చి నా నంబర్ ఇచ్చింది. నా నంబరు మాకు ఈడన్నీ ఎత్తపోయినారు కదా, నాకు మాటలు కూడా కొంచెం నేను నీళ్ళు తాగను. నాకు వద్దు. గుద్దుతే మోసే లోపలికి వెళ్ళిపోతుంది చూడట్లే. మోచేయి కూడా పోయిందంట. అయ్యో సరే, ఓటీపీ మొబైల్ కి ఓటీపీ వచ్చి చెప్పండి. నా సెల్లే పోయిందయ్యా, నీకు ఓటీపీ నేను ఎక్కడ తెచ్చి చెప్పల్లా? యా దొంగ నా కొడుకులు దెంకపోయినారా? నా కొడుకుల దగ్గర ఉంటుంది ఓటీపీ. నేనేమైనా కలగన్నానా? మాకు కొత్తది కదా ఈ ఊరు, మాకు కొత్త. మీరు ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? మీరు ఎందుకు పెట్టుకున్నారయ్యా మీరు లాడ్జ్? అయితే మీకు హెల్ప్ కావాలంటే అమ్మ మీకు హెల్ప్ కావాలా వద్దమ్మా? ఏంది హెల్ప్ చేస్తాను నువ్వు? అయితే మీరు వెంటనే వెళ్ళి టెలిఫోన్ ఆపరేటర్కి వెళ్ళి మీ మొబైల్ నంబర్ తెచ్చుకోండి, దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఉండగానే మేము ఏమైనా చేయగలుగుతాము. ఓటీపీ తెచ్చేకి ఇప్పుడు నా మొబైల్ నెంబర్ తెచ్చుకుని నేను మళ్ళీ అనంతపురం పోల్లా. అంటే మేము అనంతపురానికి పోయి మళ్ళీ నీకు నెంబర్ తెచ్చుకొని నీకు ఓటీపీ చెప్పాలన్నా? నా అమ్మ కదే, ఏమున్నావయ్యా నువ్వు? అక్క మీకు హ్యాపీ జర్నీ అక్క. నకరాలా ఏమన్నా? మా బ్యాగులు తెచ్చి పెట్టండి సార్. మా బ్యాగ్ లేకుండా కంప్లైంట్ చేస్తాను మీకు. అక్క మీరు ఒకటి మమ్మల్ని అంటే ఎలా అక్క? కాదు సార్, కాదు సార్. మా అమ్మ గురకలు పెట్టి పనుకోంటే నేనెవరు పెట్టారా గురకలు? నువ్వు మీరిద్దరు పెట్టి వాని అమ్మ నేను దగ్గర లేదు చూస్తాను. వినమ్మా సార్, బై మిస్టేక్ నేను లేదు చూస్తాను. మా అమ్మ బై మిస్టేక్ గాలి ఆడుతుందని వాకిల్ ఓపెన్ చేసుకొని పనుకోయింది సార్. నేనెప్పుడు వాకిల్ ఓపెన్ చేస్తున్నా? రామ్ సార్ సార్ కాదు సార్, ఒక్క నిమిషం సార్. నేను వచ్చేసి కాదు సార్, అట్లా కాదు సార్. నేను చెప్తాను సార్ ఏమైందో. యాక్చువల్గా గాలి ఆడడం లేదని చెప్పేసి మా అమ్మ వాకిళ్ళు ఓపెన్ చేసుకొని పనుకోయింది. అయ్యయ్యో ఓకే. మరి ఆ తర్వాత నెట్టు లేకపోకుండా గురకలు పెట్టి పనుకోయింది. అంటే అలసిపోయింది. యాక్చువల్గా రోజంతా తిరిగి చాలా అలసిపోయింది అనమాట. అందుకు నెట్టు లేకపోకుండా పడుకోయింది. లేచేసరికి నేను నా భార్య మా అమ్మ గురకలకి లేచేసరికి చూస్తే రూమ్లో ఏమీ లేవు సార్. ఏమి తీసుకెళ్తున్నా సొంతాలు ఇవ్వలేదు అన్నమాట. అవును సార్, అవును సార్. అయితే అమ్మదే కదా తప్పు, అక్క మీదే కదా మిస్టేక్. తప్పులు సహజం. అవునని చెప్పు, తప్పులు సహజం. నా మాటను అవును, బై మిస్టేక్ డోర్ లాక్ చేసుకోకుండా పనుకున్నాము అని చెప్పు. తప్పు లేదు. పెట్టింది నువ్వు రా. ఫ్యామిలీ అన్నాక అందరం ఒకటే. అన్ని నాపై నూపుతాను కదరా. మిస్టేక్ డోర్ ఓపెన్ చేసుకొని పనుకున్నాము చెప్పు.
ఓ అక్క ఏం చెప్పు తమ్ముడు. కాబట్టి రేపు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఓ వారం రోజుల తర్వాత వెతికి పెడతాం. రబ్బిష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంది నాయన ఇట్లా మాట్లాడతాను నువ్వు? బై మిస్టేక్ గా నేను సరేలే హ్యాండ్ బ్యాగ్ కూడా మీరు దాంట్లోనే ఉందా? ఓ అమ్మ నాకు ఇంటి బీగాలు అన్ని మొత్తం పోయినాయి. పోతే పోనీ పాల్గొట్టచ్చు. పగలగొట్టి వచ్చే బీగాలు కాదు అవి. హ్యాండ్ బ్యాగ్ దాంట్లో ఉంది, వ్యాలెట్ దాంట్లోనే ఉంది, పోతే పోన్లే. కార్డ్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. కాదమ్మా సార్, ఇప్పుడు బై మిస్టేక్ గా మా అమ్మ గాలి ఆడుతుందని డోర్ ఓపెన్ లే, నీకు తెలియదు, మనం యాక్సెప్ట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. అరే లివర్ పైన నిప్పు నీ అబ్బా జఫా. నువ్వు చెప్పుకోలే, నన్నెందుకు బద్దులు ఎత్తావు? సరే సార్, ఇది రాత్రి అయిపోయింది కదా, హ్యాపీ శుభరాత్రి. నువ్వు చెప్తా తప్పైందని. నీకు వాళ్ళు ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తే చేస్తారు. నా మాట విను. ఆడ చూడు. సార్ చెప్పు మేము వాకిలు తెరిచి అది ఎట్లా తెచ్చుకుందో నాకైతే తెలియదు. వీళ్ళు చెప్తాన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు తెరిచి పనుకున్నారో నాకు తెలియదు. మావి అన్ని మొత్తం ఏమి ఒకటి లేకుండా వెళ్ళిపోయినారు తీసుకొని. మీరు వచ్చి ఒకసారి చెక్ చేయండి. మీరేంటి సార్ రూమ్కి రాకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు? ఏం వర్క్ చేస్తారు సార్ మీరు? ఇదేనా మీరు పనిచేసే విధానము? రాత్రి అయిపోయింది కదమ్మా, నిద్ర వస్తుంది. కాదు, రూమ్కి వచ్చిన వాళ్ళని మీరు ఈ మాదిరిగేనా రెస్పెక్ట్ ఇచ్చి మీరు హెల్ప్ చేసేది ఇదేనా మీది? టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందమ్మా, చూడాలి. సరే వెళ్ళొస్తానమ్మా, హ్యాపీ శివరాత్రి. మంచి పల్లెటూరోడు ఉన్నట్టున్నాడు. ఎవడో లేట్ పోతున్నావు, పల్లెటూరోడు మాకు ఉన్నట్టున్నాడు. పెట్టేసినట్టు నువ్వే మీరేంది అట్లా మాట్లాడుతున్నారు?